హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. పాలకూర ఇలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పాలకూర చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. పాలకూరలో ఎక్కువ శాతం ఐరన్, కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వీక్లీ వన్స్ అన్న మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. పిల్లలకు కూడా పెట్టండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో పొటాషియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటాయి పాలకూరలో. సో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకొని అండ్ కొంచెం పెసరపప్పు వాటర్లో కడిగి ఒక పావు గంట లేదా ఒక 10 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ ఆనియన్స్ వేసుకొని ఎల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కాస్త ఫ్రై చేయాలి. దీన్ని పాలకూరని 2-3 సార్లు నీళ్ళల్లో బాగా నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయేలాగా చేసుకోవాలండి. ఏ ఆకుకూరలైనా సరే కట్ చేసిన తర్వాత కడగొద్దు అంటారు కదా, నేను అందుకే ఇదే ఫాలో అవుతానండి. కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటాను. ఆ పాలకూరని తీసుకొచ్చి ప్యాన్లో వేసి కొంచెం లిడ్ పెట్టకుండా ఒక 5 to 10 మినిట్స్ అలాగే మగ్గిస్తానండి. కిందకి పైకి అనుకుంటూ ఉంటే అదే మగ్గిపోతుంది. నేను చెప్తా అన్న ట్రిక్ ఇదేనండి. లిడ్ పెడితే ఏమవుతుందంటే వాటర్ అన్నీ ఎవాపరేట్ అవ్వకుండా కర్రీలోనే పడిపోయి అండ్ కలర్ చేంజ్ అవుతుంది. టేస్ట్ కూడా అంత బాగా రాదండి. ఇలా లిడ్ పెట్టకపోతే తొందరగా వాటర్ అన్నీ తొందరగా మగ్గి కర్రీ కూడా తొందరగా అయిపోతుందండి. ఏంటో అండి, ఆకుకూరలు చూడడానికి చాలా అనిపిస్తాయి కానీ వండిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీలో చూడండి. చక్కగా పాలకూర అనేది ఉడికిపోయింది, వాటర్ ఏం లేకుండా దగ్గరగా అయిపోయింది. ఈ టైంలో మీ రుచికి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, పాలకూరలో సోడియం ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది. ఇప్పుడు ఉప్పు కారం ఫ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించుకోవాలండి. చూడండి, సాల్ట్ వేసినందుకు మళ్ళీ కొంచెం వాటర్ ఫామ్ అయ్యాయి. ఈ వాటర్ కూడా ఎవాపరేట్ అయ్యేదాకా కొద్దిసేపు మళ్ళీ మగ్గించుకుందాం. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యి చక్కగా మగ్గింది కర్రీ అనేది. వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒక 1 minute ఉంచేసి సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇలాగా ఇందులో పెసరపప్పు వేసాం కాబట్టి బలం అన్నమాట. పాలకూర వేడి కాబట్టి పెసరపప్పు వేస్తే కొంచెం చలువ చేస్తుంది అండ్ హెల్త్కి చాలా మంచిది కదా. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.